దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ రోజున మనము యవనస్తుడైనటువంటి ఇర్మియా గారికి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఏమని సెలవిచ్చిందో చూద్దామండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది కదా. మరి ప్రభు వాక్కు ఇర్మియా గారికి ప్రత్యక్షమై, తల్లి గర్భములో రూపింపక మునుపే నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను, మరి జనములకు అధిపతిగా నేను నిన్ను చేసి ఉన్నాను అని ఆయనని ప్రొఫెక్ట్ గా తీర్చిదిద్దుకొని జనుల ఎదుటకు పవర్ఫుల్ ప్రొఫెక్ట్ గా మరి ప్రభు వాక్కు జనులకు అందించడానికి పంపించాలని ప్రిపేర్ చేస్తారు. అయితే అక్కడ ఇర్మియా గారు అంటారు కదా 6వ వచనంలో, నేను బాలుడనే, మాట్లాడటానికి నాకు శక్తి సరిపోదే అని అంటారనమాట. సో ప్రభువారు మనల్ని ఎన్నుకొని పిలిచినప్పుడు మనము సాకు పోకులు చెప్పే వారముగా ఉండకూడదని ఈ వాక్యాలు మనల్ని హెచ్చరిస్తున్నాయండి. ప్రభువారు ఒక నిర్ణయం కలిగి యవ్వన కాలంలో అతి చిన్న వయసులో మనల్ని సేవకి పిలిచినప్పుడు చిత్తం ప్రభువా అనేసి ఆయన సేవకుల ద్వారానో వాక్యము ద్వారానో రకరకాలుగా మాట్లాడతారన్నట్టు కదా. నేను చాలాసార్లు చెప్పాను, ప్రభువారు రకరకాలుగా మాట్లాడతారు, మన హృదయాంతరంధ్రంలో నుంచి కూడా మాట్లాడతారు. ఒక రకమైన మంచి లీడింగ్ ప్రేరణ కలిగితే అది ప్రభువు నుంచి వచ్చినదిగా మనం గ్రహించుకొని మరి ఆయన వాక్కు నెరవేర్చబద్దులమై ఉన్నాము కనుక ఆయన పిలుపుకు లోబడి ఆయన మనలను వాడుకునే విధానమునకు స్వాగతం చెప్పి ఆయన చూపించే బాటలో ఆయన వాడుకున్నా కొద్దీ ఆయన ఏ రీతిగా వాడుకోవాలని మన జీవితాలలో మన పట్ల ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క నిర్ణయం కలిగి ఉంటారు కనుక ఆ నిర్ణయానికి రెస్పెక్ట్ ఇచ్చి కొనసాగించవలసిందే మన జీవిత ప్రయాణం ప్రభువారి పరిచర్యలో. ఇర్మియా 1వ అధ్యాయం 9వ వచనానికి వచ్చేసరికల్లా ఇర్మియా గారు మాట నేర్పరు లేదన్నారు కదా. అందుకని పాపం ఆయన హస్తమును జాపి ఆయన నోటిని ముట్టి స్వస్థపరిచి యెహోవా వాక్కులు మరి ఇర్మియా గారి నోట ఉంచడం జరుగుతుంది. కీర్తనల గ్రంథము 119:9 చదివామంటే, మరి యవ్వనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధి చేసుకుంటారు? ఆయన వాక్యాన్ని విని గ్రహించి అనుసరించి నడుచుకుంటేనే కదా తమ నడతలు శుద్ధం అవుతాయి. కనుక ఆయన వాక్కు వల్ల ఆయన నోరు శుద్ధీకరించబడింది, మరి మన నడతలు శుద్ధీకరించబడతాయి. ప్రభువుకి అంగీకారమైనటువంటి నడతలు కలిగి జీవించడానికి గొప్ప అవకాశం మనకి దొరుకుతుంది. కనుక ప్రభువారి మాటకు మనం విలువైచే వారంగా ఉండాలి. యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుల చేతిలో బాణముల వంటి వారు కనుక అది 2 అర్థాల్లాగా తీసుకోవచ్చండి. అది ఫిజికల్ గాను కరెక్టే, ఈవెన్ స్పిరిచువల్ గా కూడా. యవ్వన కాలంలో రక్షణలోనికి మనం వచ్చినట్లయితే, యవ్వన కాలంలో ఆయన పిలుపుకు లోబడి ఆయన కాడినెత్తుకొని నడిచే వారంగా ఉన్నట్లయితే మన పరిచర్య చాలా బలంగా విస్తరిస్తుందండి. వృద్ధాప్యంలో మాటలకి యవ్వన కాలంలో మాటలకి తేడా ఉంటుంది కదా. అలాగని నేను వృద్ధాప్యంలో ఉన్న వారిని కించపరచట్లేదండో. ఎప్పుడు రక్షణ పొంది ఎప్పుడు ప్రభులోనికి వచ్చినప్పటికీ జీతం అందరికీ సమానమైన కనుక ఎవరు ఏ టైంలో రక్షింపబడతారో, ఇప్పుడు వాక్కు నీకు నాకు వచ్చిందా వెంటనే మనం అక్సెప్ట్ చేయవలసిన వారమై ఉన్నాం, పోస్ట్పోన్ చేయకుండా. కొందరు మనలో పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము. బాప్తిస్మం ఈ రోజు కాదు, రేపు, ఎల్లుండి, లేకపోతే క్రిస్మస్ అప్పుడు, ఆపై సంవత్సరం, 10 సంవత్సరాల తర్వాత. ఈ రోజే, ఇప్పుడే వాక్కు వచ్చిందా, వాక్కు క్రియ జరిగించిందా, పశ్చాత్తాపం నీలో కలిగిందా, కన్నీటితో నీ పాపాలు ఒప్పుకునే పరిస్థితి వచ్చిందా? ఓ యవనుడా, యవనస్తురాలా, వెంటనే బాప్తిస్మం అనే స్టెప్ తీసుకోండి. ఇక మిగతా స్టెప్లు ఆయన వేయించేస్తారు. మన యొక్క మాట తీరు, ప్రవర్తన అన్నీ మారిపోతాయి. బాలుడైనటువంటి ఇర్మియా గారిని ఎంత చక్కగా ప్రభువారు ఎన్నుకొని ఎంత చక్కగా ఆయనతో మాట్లాడి, ఆయన ఒక పక్కన నాకు మాటలు రావన్నప్పటికీ ఆయన నోటిని ముట్టి స్వస్థపరిచి, ఎస్ మనకి ఆశ అనేది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆశ ఉన్నప్పుడు మరి గొప్పగా ప్రభువారు వాడుకుంటారు. మనం సిగ్గుపడకూడదు, మనం వెనుదీయకూడదు. ఒక పక్క లోకం, ఒక పక్క ప్రభువు అనుకుంటూ 2 పడవల మీద కాలేయకూడదు. ఎటు కాకుండా మధ్యలో పడిపోతాం. ఒక దృఢమైన నిర్ణయంతో ఈ లోకాశలన్నీ పెంటకు సమమని ఎంచుకొని ప్రభువుకి ఏది అంగీకారమైనది, ఏది అంగీకారం కానిది గలతీయులకు రాసిన పత్రికలోనే ఉంటాయి. నేను ఆ రోజు కూడా చెప్పాను, 5వ అధ్యాయం చదివినట్లయితే మీకు స్పష్టత వచ్చేస్తుంది. 1 తిమోతి చాప్టర్ 4:12 ఉంటుంది కదా. 1 తిమోతి 4వ అధ్యాయం 12లో, నీ యవ్వనమును బట్టి ఎవరునూ నిన్ను తృణీకరింపనీయకుము, మన మాటలోను, ప్రవర్తనలోను, క్రియలోను, పవిత్రతలోను, విశ్వాసములోను, వీటన్నిట్లలో మాదిరికరంగా జీవించాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కావాలంటే మీరు చదువుకొని చూడండి. వాక్యాలు ఇవ్వాలి అనిపించింది, యవనస్తులకు ఉపయోగపడతాయి. అందరూ ఎక్కడెక్కడున్నాయి ఏంటి అన్నిట్లలో నాలెడ్జ్ ఉన్నవారు ఉంటారు, లేని వారు ఉంటారు, కొత్తగా రక్షణలోనికి వచ్చిన వారు ఉంటారు. కనుక యూస్ అవుతాయని నేను వాక్యాలు కూడా చెప్తున్నాను. కనుక చదివి చూడండి, మీకు స్పష్టత వచ్చేస్తుంది. యవ్వన కాలమున కాడి మోయిట అది మనకి ఒక భాగ్యము, శ్రేష్టమైనది. మీరే చదువుకోండి. విలాప వాక్యములు 3:27లో ఉంటుంది. యవ్వన కాలమున కాడి మోయిట
మేలు అనేసి మీరు చదవండి. యవ్వనస్తులకు ఉండవలసిన లక్షణాలు గలతీ 5వ అధ్యాయము 22వ వచనంలో ఉంటాయి. ఉండకూడని లక్షణాలు అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19 నుంచి 21 వరకు చదివినట్లయితే ఉండకూడని లక్షణాలు ఏంటో అవి కూడా స్పష్టత వచ్చేస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వన కాలంలో పిలుపు వచ్చిందా? హెచ్చరికలు వస్తున్నాయా? దేవుడు మరి వాక్యం ద్వారా మాట్లాడుతున్నారా? మరి కొందరు చాలా మంచి దైవ సేవకులు ఉంటారు. అలాంటి ఆత్మగల సంఘానికి నన్ను నడిపించు ప్రవ్వా అని ఆత్మగల సంఘంలో ఆత్మకి బలమైన వర్తమానాలు అందేటప్పుడు మనం దినదినము అభివృద్ధి చెందుతూ మన ఆత్మ మరి వీక్ అయిపోకుండా అంతకంతకి బలపడుతూ పుష్టిగా చక్కగా ప్రభువులో ప్రభు అనుగ్రహించే ఆ జ్ఞానంలో అంచెలంచెలుగా వర్ధిల్లుతుంది. కనుక మన ఆత్మను కూడా మనము బలమైన పోషక ఆహారంతో పోషించుకొనవలసిన వారమై ఉన్నాము. కనుక ప్రియమైన స్నేహితులారా, తప్పక మీరు ఇర్మియా లైఫ్ హిస్టరీ చదువుకోండి. ఇర్మియా గ్రంథము ఆయనని ప్రవక్తగా ఏ రకంగా ఎంచుకున్నారు, ఏ రకమైన బలమైన బాణాలాంటి మాటలు మాట్లాడించారు, అవి ఏ రకంగా ప్రజల్లో క్రియ చేశాయి, ఆయన జీవిత చరిత్ర ఏంటనేది ఇర్మియా గ్రంథం చదివితే మనకి స్పష్టత వచ్చేస్తుంది. కనుక మన ప్రవర్తన, మాట తీరు ఇవన్నీ కూడా ప్రభువుకు అంగీకారంగా మారి మనం పవిత్రులుగా విశ్వాసంతో ప్రభు యందు నమ్మిక ఉంచి జీవించి ఒక మాదిరిని మనం అందరికీ చూపించాలని అంటే వాక్యము ద్వారా మనల్ని మనము సరి చేసుకోవాలి. వాక్యము ద్వారా మనల్ని మనం బలపరుచుకోవాలి. వాక్యాన్ని చెవియొగ్గి ఆలకించాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ యొక్క విశ్వాసము మనలో క్రియ జరిగిస్తుంది. సో మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏ రకంగా ఉంటే ప్రభువుకి ఇష్టం, ఏ రకంగా ఉంటే మరి నరుని ఎందుకు సృష్టించానా అని ఆయన నొచ్చుకొని బాధపడతారు. మరి మనకి అర్థమైపోతుంది. కనుక మనము స్పష్టంగా వాక్యాన్ని చదివి ధ్యానించి ప్రార్థన చేసుకొనవలసిన వారమై ఉన్నాము. అప్పుడు మనకి ప్రభువారు గైడ్ లైన్స్ ఇస్తారు. కనుక ఎవరిని అలా వృధా చేసేయద్దు. కళ్ళు మూసుకొని తెరిచే లోపల కాలచక్రం అలా తిరిగిపోతూ ఉంటుంది. కనుక ఉన్న టైంని యూటిలైజ్ చేసుకొని ప్రభు కొరకు అంచెలంచెలుగా వర్ధిల్లాలని, ప్రభు మాటకి చెవియొగ్గి ఆలకించాలని. చెవులు అందరికీ ఉంటాయి, అయినా కానీ ప్రకటన గ్రంథంలో చెవిగలవాడు వినుగా కానీ ఎందుకన్నారు? ఆత్మీయమైన చెవులను గురించి అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. ఆత్మవసలం అయిపోదాము, ఆయనలో అంచెలంచెలుగా వర్ధిల్లుదాము. యవ్వనంలో ఆయనను కాడిమోద్దాము, సంతోషంగా ఆయన కొరకు చేయవలసిన కార్యాలన్నీ చేద్దాం, ఆశీర్వాదకరంగా ఉందాం, వర్ధిల్లుదాం.